హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది కూతురు తల్లి తండ్రికి కాళ్ళు కడుగుతుంది. ఎందుకు అనుకుంటున్నారా? 60 సంవత్సరాలు నిండిన తల్లి తండ్రిని శివపార్వతుల్లా భావించి షష్ఠి పూర్తి నోము కూతురు నోచుకుంటుంది. ఇలాంటి అవకాశం లభించడం అమ్మాయికి ఒక వరంగా భావించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు తల్లి తండ్రి తన కూతురికి అన్ని సమకూర్చి పెడతారు, కానీ వారికి అమ్మాయి ఇచ్చేదంటూ ఏమీ ఉండదు, ఒక ప్రేమ తప్ప. అదే చాలా గొప్పది తల్లిదండ్రికి. అయితే ఈ వీడియోలో చూస్తుంది షష్ఠి పూర్తి నోముకు సంబంధించింది. ఈ నోములో తల్లిదండ్రిని గౌరవించి పూజించి వారికి ఇచ్చే నోము ఈ షష్ఠి పూర్తి నోము. ఇది ఒక సంతోషకరమైన గడియగా భావించవచ్చు తల్లిదండ్రికైనా మరియు కూతురికైనా. ఇక ఈ నోము ఎలా నోచుకోవాలి అంటే, కొందరు పుట్టింటికి అన్ని ఐటమ్స్ తీసుకొని చప్పుడుతో వెళ్తారట. ఇక పుట్టింట్లో ఉన్న బంధువులందరూ వారిని రిసీవ్ చేసుకొని అక్కడే నోముకొని తల్లిదండ్రులకు ఇస్తుంది కూతురు. లేదా పుట్టింట్లో కాకుండా కూతురు వాళ్ళ ఇంట్లోనే కూడా నోచుకొని అక్కడికే కూతురు వారి తల్లి తండ్రిని పిలిపించుకొని కూడా ఇచ్చుకోవచ్చు. ఈ వీడియోలో త్రివేణి అండ్ ఫ్యామిలీ, సంధ్య అండ్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్నను వారి ఇంటికే పిలిచి ఈ నోము నోచుకున్నారు. తల్లి తండ్రికి ముందుగా కొత్త బట్టలు ఇచ్చి వారు కట్టుకున్నాక కొత్త తాంబూలంలో కొత్త చెంబుతో కాళ్ళు కడగాలి. తల్లి తండ్రికి కాళ్ళు కడిగి తల్లికి పసుపు రాసి బొట్టు పెడుతుంది కూతురు. వారికి దండలు ఇచ్చి అవి వేసుకున్నాక వారి చుట్టూ ప్రదక్షిణ కూడా చేయాలి. ఈ సంక్రాంతికి అన్ని 13 సంఖ్య కనుక 13 ప్రదక్షిణ చేయాలి. వారి ఆశీస్సులు తీసుకోవాలి. పిల్లలకు తల్లిదండ్రి ఇచ్చే దీవెనలు ఎంతో ముఖ్యం. వాటికి మించింది మరొకటి ఉండదు. తప్పకుండా వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇక నోము వివరంలోకి వెళితే, సంక్రాంతికి అన్ని 13 సంఖ్యలో నోచుకుంటాం కనుక షష్ఠి పూర్తి నోము కూడా ప్రతి ఐటెం 60 పీసులు ఉండేట్టుగా చూసుకోవాలి. అవి 13 ఉండాలి. అంతకు మించి అయినా పర్వాలేదు, 13 ఐటమ్స్ ఉండాలి. ప్రతి దాంట్లో 60 పీసులు ఉండాలి. తల్లికి 60 గాజులు, తండ్రికి 60 అరిసెలు, ఇవి ముఖ్యమైనవి. ఇక 60 పువ్వులు, పండ్లు 60 పండ్లు, 2-3 రకాలు, ఎన్ని రకాలైనా పర్వాలేదు. మొత్తం 13 ఐటమ్స్, 13 వెరైటీస్ నిండేట్టుగా చూసుకోవాలి. ఇక డ్రై ఫ్రూట్స్, కాయిన్స్, పసుపు ప్యాకెట్స్ 60, కుంకుమ ప్యాకెట్స్ 60, బొట్టు పెట్టే, హారతి ప్లేటు, ఓడి బియ్యం, సారే. ఇక ఇష్టం ఉంటే ఇంకా విలువైన సామాగ్రి కూడా పెట్టుకోవచ్చు, విలువైన వస్తువులు కూడా పెట్టుకోవచ్చు. మరొకటి చెప్పడం మర్చాను, ఏ నోము నోచుకొని తల్లి తండ్రికి పెట్టినా కూడా మనం పెట్టిన దానికి వాళ్ళు డబుల్ అన్నట్టుగా ఇస్తుంటారు. అలా కూతురు తీసుకుంటుంది. కానీ ఈ షష్ఠి పూర్తి నోముకు మాత్రం మనం తీసుకెళ్ళి ఇవ్వడమే కానీ వారి నుంచి ఏమీ ఆశించొద్దని వీరు చెప్పారు. వారి నుంచి ఏమీ తీసుకోవద్దట, తీసుకుంటే ఫలితం ఉండదని కూడా వీరు చెప్పారు. ఇక ఈ వీడియోలో వారు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ వీడియో మీకు అక్కడక్కడ కనిపిస్తుంది. ఒక ప్లేట్లో వాళ్ళ అమ్మ నాన్న పేరు వచ్చేలా డ్రై ఫ్రూట్స్తోన ఏదో అలంకరించారు చూడండి. ఈ నోముకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో చివరన పేపర్లో రాసినవి ఉన్నవి, అవి పెడతాను చూడండి. ఇక నిన్న పెట్టాను 2 వీడియోలు. దీంట్లోయే ఆ వీడియోలో కూడా షార్ట్ వీడియోలో చిన్న పాటలతో కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, అవి చూడండి. ఎన్నో నోములు నోచుకుంటారు, కానీ తల్లిదండ్రిని మించిన దైవం ఉండదు కదా. ఇలాంటి నోము అవకాశం ఉంటే మాత్రం నోముకోండి. ఇన్ని రకాలు పెట్టకపోయినా మీకు తోచినంతగా, మీకు వీలైనంతగా కూడా పెట్టి నోముకోండి. ఇక ఈ వీడియోలో మీకు ఈ ఫొటోస్ వీడియోస్ చూస్తే కూడా మిగతా కొంచెం డీటెయిల్స్ ఏమైనా ఉంటే అర్థం అవుతుంది.
ఓకే, ఇక ఉండనా మరి.